రైట్, మనం సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. అసెంబ్లీలో అస్త్రశస్త్రాలు సిద్ధమయ్యాయి. తిరుమల లడ్డూ కల్తీపై సిబిఐ నివేదికను సభలో పెట్టి వైసీపీని నిలదీయాలని అధికార పక్షం వ్యూహం పన్నింది. కానీ ఈ సవాల్ను ఎదుర్కోవాల్సిన ప్రతిపక్ష వైసీపీ మాత్రం సభకే రానని మొండికేస్తోంది. కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన ఇంత పెద్ద అంశంపై చర్చ జరుగుతుంటే సభకు రాకపోవటం అంటే పారిపోవటమేనని, తప్పును ఒప్పుకోవటమేనని అధికార పక్షం విమర్శిస్తోంది. ప్రజల ప్రశ్నలకు భయపడే జగన్ అసెంబ్లీకి ముఖం చాటేస్తున్నారా? ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రైట్, ఏదైతే అసెంబ్లీ ఈ నెల 14 నుంచి అయితే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా ఈ నెల 14న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ని అయితే ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఇప్పటి వరకు జరుగుతున్న రాష్ట్రంలో ఉన్న వ్యవహారం ఏదైతే ఉందో, కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం ఏదైతే ఉందో, ఇది రాష్ట్ర వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా సంచలనం రేపింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు జగన్ వస్తారా లేదా అనేది అయితే ఇప్పటికి రాజకీయ వర్గాల్లో అయితే $1 బిలియన్ ప్రశ్నగా అయితే మారింది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే అసెంబ్లీ సమావేశాలకు ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఒక పక్క సీఎం చంద్రబాబుతో పాటు ఒక పక్క ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా దీనిపైన అసెంబ్లీలో పెద్ద ఎత్తున చర్చించేందుకు ఒక పక్క వ్యూహంతో అయితే ముందుకు వెళ్ళబోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో వైసీపీ మరి వస్తుందా లేదా అనే దానిపైన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొంత ఆశ, అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీనిపైన కొంచెం చర్చ జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం చూసుకున్నట్లయితే అసెంబ్లీ సమావేశాలకు ఖచ్చితంగా ఈసారి జగన్ రాబోతున్నారనే మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏదైతే ఇప్పుడు తాజాగా రాజకీయ పరిణామాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా ఏదైతే సిబిఐ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో, ఈ రిపోర్ట్ ఇచ్చిన దాన్ని బేస్ చేసుకొని ఈ కల్తీ నెయ్యి వ్యవహారంలో పెద్ద ఎత్తున ఎండగట్టేందుకు అటు పక్క అధికార పార్టీ చూస్తుంటే, మరో పక్క నెయ్యిలో కొవ్వు, జంతు కొవ్వులు కలవలేదు అనే దానిపైన మా మీద అభియోగం మోపి మా నాయకుల ఇళ్లపైన దాడి చేశారంటూ పెద్ద ఎత్తున దీనిపైన ఇప్పటికే వైసీపీ అధినేత జగన్ అయితే విమర్శించారు. అయితే ఈ నేపథ్యంలోనే దీనిపైన చర్చించేందుకు జగన్ కూడా అసెంబ్లీకి రాబోతున్నారు అని చెప్పని వైసీపీ సన్నిహిత వర్గాలు అయితే చెప్తున్నాయి. అయితే దీంట్లో ప్రధానంగా దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు జరిగిన అంబటి రాంబాబు వ్యవహారం కానీ, జోగి రమేష్ ఇంటిపైన దాడి వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నాయకులపైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన కూడా చర్చించి ఈ సభలో ఒక నిరసన తెలపాలి అనే ఆలోచనతో కూడా వారు రాబోతున్నట్లుగా అయితే మనకి సమాచారం అందుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా ఏవైతే అంశాలు ఉన్నాయో, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అంశాలన్నిటిపైన ఒక పక్క తెలుగుదేశం అధికార పార్టీ ఏదైతే ఉందో వీళ్ళంతా కూడా ఎమ్మెల్యేలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిపైన జనసేన ఎమ్మెల్యేల వ్యవహారం పైన కూడా చర్చించాలనే ఉద్దేశంతో నేడు రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాలకైతే వైసీపీ హాజరు కావాలని చూస్తుంది. అయితే దీంతో పాటు ఇప్పటికే అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు స్పీకర్ ఎవరైతే ఉన్నారో అయ్యన్న పాత్రుడు ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యేల పైన తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ సమావేశాలకు రాకుండా జీతభత్యాల కోసం దరఖాస్తులు చేస్తున్నారు, ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది మార్చుకోవాలి అని చెప్పని ఇప్పటికే సూచించారు. అయితే ఈసారి కనుక అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే తగిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి హాజరవ్వాలి. దాంతోపాటు ఏదైతే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లు కానీ ఏవైతే విషయాలు ఉన్నాయో వీటన్నిటిపైన చర్చించేందుకు ప్రత్యేక సమయాన్ని కూడా కేటాయించాలి అనే నినాదంతో ముందుకు రావాలని చూస్తుంది. నెల రోజుల పాటు ఈ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి కాబట్టి దీనిపైన అయితే ఖచ్చితంగా అటు తెలుగుదేశం కానీ, ఇటు ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం కానీ, ఇటు వైసీపీ కానీ పెద్ద ఎత్తున అయితే దీంట్లో చర్చించేందుకు సిద్ధమవుతున్నట్లుగా అయితే మనకు సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ శ్రీహరి.